హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మై ఛానల్ నేమ్ వచ్చేసి పరమేష్ తెలుగు లాగ్స్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ షేర్ కామెంట్ కూడా చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసి మీకు గ్రీన్ యాపిల్ రెడ్ యాపిల్ చూపించబోతున్నాను. ఇట్లా రోడ్డుకి వెనక సైడ్ ఆ రోడ్డుకి వెళ్ళి కొద్దిగా ముందుకెళ్తే మీకు అక్కడ ఉంటాయన్నమాట. మంచి లొకేషన్, మంచి ప్లేసు. తర్వాత గ్రీన్ యాపిల్ రెడ్ యాపిల్ అవి మీకు చూపించబోతున్నాను. ఇప్పుడు అట్లా నన్ను ఫాలో అవ్వండి, వెళ్ళేసి మీకు చూపిస్తా. అలానే పోదామండి. ఇదే రూట్కి కొద్దిగా ముందుకు పోవాలి. ఆడ గ్రీన్ లైట్ కనిపిస్తుంది కదా, అక్కడ దాకా వెళ్ళాలి. అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళేసి ఆడ మీకు చూపిస్తాను. అట్లే పోదాం. నన్ను ఫాలో అవుతూ ఉండండి, మీకు చూపించి అవి ఎట్లుంటాయని దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. గ్రీన్ యాపిల్కి రెడ్ యాపిల్కి అలానే మంచి ప్లేస్ ఉంటుంది, మంచి లొకేషన్ కూడా ఉంటుంది. చూద్దరు రాండి. మరి ఇంకా ఇలా పోవాలి ఈ రూట్కి. కొద్ది ముందుకు వెళ్ళేసి ఇంకా మీకు చూపిస్తా. అక్కడికి వెళ్ళిన తర్వాత అలా మంచి ప్లేసులు కూడా ఉంటాయి అన్నమాట. చూడ్డానికి అందంగా ఉంటాయి. ఇట్లా ఇండ్లు కూడా చాలా బాగుంటాయి ఇక్కడ చూడ్డానికి. ఇంకా ఇది చూడు ఎట్టుందో. గాడ ముందు కొద్దిగా వైట్ కనిపిస్తుంది కదా, కంబీల మాదిరిగా. ఇదే మాకు బస్ స్టాండు, బెల్గ్రేడ్ పోవడానికి. ఇక్కడ బస్ ఎక్కి బెల్గ్రేడ్ పోవచ్చు. ఇంక ఇటు బ్యాక్ సైడ్ వచ్చేసి మా రూమ్ ఉంటుంది అనమాట, హాస్టల్. ఇది వచ్చేసి గేటు. లోపలికి వెళ్తాను. ఇప్పుడు చర్చి ఉంటుంది ఇక్కడ. ఇంకా అక్కడ కనిపిస్తుంది కదా, అది చర్చి అనమాట. లోపలికి వెళ్ళేసి ఇంకా అక్కడ గ్రీన్ యాపిల్ రెడ్ యాపిల్ చూపిస్తా. అలానే ఇక్కడ ప్లేస్ కూడా బాగుంటుంది. చూడడానికి ఎంత అందంగా ఉంటుందో చూడండి. ఎంత నీట్గా ఉంటుంది, అందంగా ఉంటుంది. చూస్తేనే అట్రాక్ట్ అయ్యే విధంగా ఉంటుంది అనమాట ప్లేస్లు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు అలా డిజైన్ చేసుకుని ఉంటారు ఇక్కడ. చుట్టూ పూల కుండీలు పెట్టుకొని అదంతా మామూలుగా ఈ గడ్డి కూడా ఎక్కువ మొలకోకుండా కొద్ది వరకు ఉన్నించుకుంటారు అనమాట. ఇట్లా అందంగా కనిపించేవి. ఎందుకంటే ఇక్కడ గడ్డి కట్ చేసే మిషన్లు కూడా ఉంటాయి అన్నమాట, చిన్నవి. వాటిని తోసుకుంటూ పోతే గడ్డి కట్ చేసుకుంటూ పోతుంది. అవి కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ యాపిల్ చూపించాలనుకుంటున్నాను, అందుకని యాపిల్ దగ్గరికి వెళ్దాం. అలానే ముందుకెళ్ళేసి. అలానే ఫ్రెండ్స్, ఇంతకుముందు వీడియోస్ చూడకపోతే రైట్ సైడ్ వస్తుంది యూరోప్లోని పల్లెటూరు అని. ఆ వీడియో చూడండి. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. వీడియోలు మంచిగా ఉంటే లైక్ చేసి కామెంట్ చేయండి, అలానే షేర్ కూడా చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేయకుండా ఉండొద్దండి, మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఇది చూడండి. ఇక పూల చెట్లు, యాపిల్ చెట్లు ఇవి ఉన్నాయి. చూడు వచ్చాము కదా యాపిల్ చెట్లు తగ్గి. ఇక యాపిల్ చెట్టు, గ్రీన్ యాపిల్. ఇవి చెట్టు చూడండి ఎంత చిన్నగా ఉందో. ఇంత చిన్నగా ఉన్న చెట్టుకి అన్ని యాపిల్ పండ్లు ఉన్నాయన్నమాట. చూడు, చిన్న కొమ్మ మాదిరిగా ఉంది చెట్టు. చూస్తే యాపిల్ పళ్ళు చూస్తే ఫుల్గా కాసినాయి. ఇంకా కింద కూడా పడిపోయినాయి అన్నమాట. గ్రీన్ యాపిల్ ఇవి. గ్రీన్ యాపిల్ వల్ల చాలా లాభాలు కూడా ఉన్నాయన్నమాట మనకు. మంచిగా డైట్ చేసే వాళ్ళు ఉంటే గ్రీన్ యాపిల్ తినడం చాలా మంచిది. ఎందుకంటే షుగరు డయాబెటీ ఉంటే రెడ్ యాపిల్ తినకుండా గ్రీన్ యాపిల్ తినడం చాలా మంచిది. ఎందుకంటే లెస్ షుగర్ ఉంటుంది, క్యాప్స్ ఉంటాయి అన్నమాట దీంట్లో, గ్రీన్ యాపిల్లో. అలానే ఫైబర్, ప్రోటాన్, ఐరన్ కూడా ఉంటుంది అన్నమాట. ఈ రెండింతల ఏ విటమిన్ కూడా ఉంటుంది ఈ రెడ్ యాపిల్ చూడు ఇప్పుడు. అందుకని రెడ్ యాపిల్ కూడా బాగుంటాయి టేస్ట్. కాకపోతే రెడ్ యాపిల్స్ వచ్చేసి తీయగా ఉంటాయి. గ్రీన్ యాపిల్ మరి అంత తీయగా ఉండవు, నార్మల్గా ఉంటాయి, కొద్దిగా పుల్లగా మాదిరిగా ఉంటాయి. రెడ్ యాపిల్స్ వచ్చేసి చాలా తీయగా ఉంటాయి అన్నమాట తినడానికి. ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది, ఎందుకంటే మన సైడ్ రెడ్ యాపిల్ దొరుకుతాయి కాబట్టి తింటారు. కాబట్టి రెడ్ యాపిల్స్ ఎలా ఉంటాయో మీకు తెలిసి ఉంటుంది, తీయగా ఉంటాయి, బాగుంటాయని. కానీ గ్రీన్ యాపిల్ అంత తీయగా ఉండవు, లైట్గా ఉప్పు ఉంటాయి, బాగుంటాయి అన్నమాట. గ్రీన్ యాపిల్ వల్ల చాలా లాభాలు కూడా ఉంటాయి అన్నమాట మనకు. మామూలు వీళ్ళకి డైట్ చేసే వాళ్ళకి దాన్ని తింటే బెటర్ అనమాట. అలానే దాన్ని డైటింగ్ యాపిల్ కూడా అంటారు అనమాట, డైట్ యాపిల్ అని గ్రీన్ యాపిల్ని. ఇది చూడు రెడ్ యాపిల్ ఎలా ఉన్నాయో. ఇది చూడు, ఇది కూడా చిన్న చెట్టు, కానీ యాపిల్ మాత్రం ఫుల్గా కాసాయి చిన్న కొమ్మలకి. పై దాకల్లా ఉంటాయి. చూడు ఎంత పై దాకా ఉన్నాయి ఈ యాపిల్ పండ్లు. చూశారు కదా, ఇది చూడండి. ఇంకా కింద కూడా పడి ఉంటాయి. ఇవి వచ్చేసి క్రిస్మస్ చెట్లు అంటారు. ఇవి తెలిసి ఉంటుంది కదా మనకి, క్రిస్మస్ చెట్లు ఎలా ఉంటాయో. ఇవి చూడు రౌండ్గా స్ట్రైట్గా ఉంటాయి అన్నమాట, చాలా హైట్ ఉంటాయి. అలానే పూల చెట్లు చూడు.
చిన్న చిన్న పూలు, కానీ ఏం పూలో నాకు కూడా తెలియదు, స్మెల్ కూడా రావట్లేదు, కాకపోతే చూడడానికి అందంగా ఉన్నాయి. ఈ పూల పేర్లు ఏమైనా మీకు తెలిస్తే కామెంట్ పెట్టండి. అలానే ఇది చూడు, గ్రీన్ యాపిల్ కింద పడిపోయినాయి మొత్తం. ఇంకా చాలా ఉన్నాయి కానీ కింద పడిపోయినాయి చూడు. ఈ చెట్టుకి చాలా పండ్లు కింద పడిపోయినాయి పాపము. అలానే చూడు, ఇంటి దగ్గర పూల కుండీలు పెట్టేశారు అనమాట, రౌండ్ చూడడానికి బాగా లుక్ రావడానికి, చూడగానే అట్రాక్ట్ అయ్యేటట్టు ఉంటుంది అనమాట ఇల్లు ఇక్కడ. ఎందుకంటే చర్చి దగ్గర వాళ్ళ ఇల్లు కూడా. గైడ్ చూడు, ఆ బకెట్లలో కూడా మనమైతే ఆ బకెట్లు పడేస్తాం ఎక్కడ పడితే అక్కడ, పనికిరావనేసి. కానీ ఇక్కడ వీళ్ళు పూల కుండీలు మాదిరి పెట్టేసుకొని డిజైన్గా చేస్తారు. ఇది చర్చ్ అనమాట. చర్చ్ కూడా బాగుంటుంది లోపల. ఇంకా లోపలికి పోలేదు, పోయినప్పుడు చూపిస్తాను మీకు. ఇంకా ఇది ఇల్లు ఎంత బాగుంది చూడు. ఆ రోడ్డు పొడుగుతా అలానే పూలు పెట్టుకున్నారనమాట వాళ్ళు, చూడ్డానికి. ఆ పైన కిటికీల దగ్గర, కింద అదంతా పూలు పెట్టేసుకున్నారనమాట. అలానే ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోలు చూసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, మీ ఆశీస్సులు నాకు ఉండాలి. అలానే ఈ ముందు కూడా ఆ చిన్న గుడిసె మాదిరి ఉంది కదా, అది వచ్చేసి ఈవినింగ్ పూట వచ్చి బయట కూర్చుంటారు అనమాట. అక్కడ టేబుల్ చైర్లు వేసుకుని ఉంటారు. ఆ బయట వచ్చేసి అక్కడ టీ తాక్కుంటా లేకపోతే మాట్లాడుకుంటా ఫ్రీగా కూర్చుంటారు అనమాట సాయంత్రం పూట వచ్చేసి. దీన్ని కూడా ఎంత డిజైన్గా పెట్టుకున్నారు చూడు, చుట్టూ పూల చెట్లు పెట్టుకొని, ఆ చెట్లు ఆకుపచ్చనిగా పూలు, వాడు చూడు ఎంత చూడడానికి ఎంత అందంగా ఉందో. ఈవినింగ్ పూట వచ్చి ఇక్కడ కూర్చుంటారు అనమాట, చల్లగా ప్రశాంతంగా మాట్లాడుకుంటూ అందరూ. ఇంకా ఈ గ్రీన్ యాపిల్ ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి, ఇవి కూడా చూపిస్తాను మీకు. చూడు ఎంత అందంగా ఉందో కదా, సూపర్గా ఉంది. చూసారు కదా ఎంత అందంగా ఉందో. ఇది చూడు ఎంత అందంగా ఉందట. ఇది ఈవినింగ్ పూట కూర్చోవడానికి ఉంటుంది అనమాట. ఇక్కడ చూడు, ఇక్కడ నుంచి ఎంత బాగా కనిపిస్తుంది చర్చ్ కానీ, ఆ ప్లేస్ కానీ ఎంత అందంగా కనిపిస్తుంది కదా. అలానే చూడండి, గ్రీన్ యాపిల్ ఉన్నాయి. గ్రీన్ యాపిల్, రెడ్ యాపిల్ రెండు కలిసి ఉన్నాయి. ఇక దండి కింద కూడా పడిపోయినాయి చూడు, చిన్న చెట్లు అయినా. గ్రీన్ యాపిల్స్, రెడ్ యాపిల్స్ అన్నీ ఇక చాలా ఉంటాయి అన్నమాట. మన సైడే చాలా తక్కువగా ఉంటాయి మ్యాక్సిమం. కానీ గ్రీన్ యాపిల్ ఉంటాయో లేదో నాకు తెలియదు మన సైడు. ఇక్కడైతే దండి ఉన్నాయి. ఇంకా ఇక్కడ కనిపించేది వచ్చేసి బాస్కెట్బాల్ గ్రౌండ్. ఇక్కడ బాస్కెట్బాల్ ఆడతారు వచ్చి. దాని వెనక వచ్చేసి ఫుట్బాల్ గ్రౌండ్ ఉంటుంది, ఫుట్బాల్ ప్రాక్టీస్ చేస్తారు దాని వెనక. ఇది వచ్చేసి కోచింగ్ కూడా ఇస్తారు అనమాట దీంట్లోన, బాస్కెట్బాల్ది, తర్వాత ఫుట్బాల్ది అంతా. ఇంకా ఇట్లా అక్కడ కనిపిస్తుంది కదా కార్లు, అదే రోడ్డు, ఇందాక మనం వచ్చిన రోడ్డు అది. చూడు ఎంత బాగుంది ఇక్కడ ప్లేస్లు అన్నీ పచ్చగా బాగా చూడడానికి ఎంత చక్కగా ఉంటాయి అన్నమాట. చూస్తేనే అట్రాక్ట్ అయ్యే విధంగా ఉంటుంది అన్నమాట ప్లేస్లో. ఇటు చూడు, యాపిల్ పండ్లు కూడా చిన్న చెట్టుకే ఫుల్గా కాసేసినాయి. చూడు, మనం చూస్తూ ఉండి ఎట్లున్నాయిగా, గుచ్చలు గుచ్చలుగా ఉన్నాయి చూడు. ఇంకా లావు అవ్వలేదు ఇవి, యాపిల్ కాయలు చిన్నగానే ఉన్నాయి. ఇంకొన్ని రోజులు పోతే లావు అవుతాయి. చూడండి, చిన్న చెట్టు, చిన్న కొమ్మ మరి అది ఎటకాసినాయి, కొనాన వరకు ఉన్నాయి చూడు. దాని తల ఎక్కడ దాకుంటే అక్కడ దాకా ఉన్నాయి పండ్లు. చెట్టు బరువు భరించలేక డౌన్ అయిపోయింది చూడుగా. గ్రీన్ యాపిల్ చాలా టేస్ట్ ఉంటాయి. నాకు గ్రీన్ యాపిల్, రెడ్ యాపిల్ రెండు ఇష్టం. మరి మీకు ఏది ఇష్టమో కామెంట్ చేయండి. అలానే తింటుంటే భలే ఉంటుంది సూపర్గా. రెడ్ యాపిల్ గురించి తెలిసిందే కదా మనకు, టేస్ట్ తీయగా ఉంటుంది. కానీ దీని అంత తీయగా ఉండదు. గ్రీన్ యాపిల్ వచ్చేసి కొద్దిగా పులుపు మాదిరిగా ఉంటుంది. కానీ మన సైడ్ వచ్చేసి మొత్తం తీయగా మెత్తగా ఉంటాయి రెడ్ యాపిల్స్. ఇక్కడ కొద్దిగా వాటర్ ఎక్కువ ఉంటాయి అన్నమాట, వాటిలో లోపల వాటర్గా ఉంటాయి. చాలా బాగుంటాయి తినడానికి కూడా. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చితే లైక్ చేయండి. అలానే దీనికి ముందు వీడియోలు చూడాలంటే రైట్ సైడు యూరోప్లోనే పల్లెటూరు అని వస్తుంది, దాన్ని కూడా చూడండి. చూసి నచ్చితే లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. అలానే సజెషన్స్ కూడా ఇవ్వండి, మీరు ఆశీర్వదిస్తారని అనుకుంటున్నాను. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మర్చిపోకుండా. ఇది చూడండి, అవి క్రిస్మస్ చెట్లు అవి ఎంత నిండుగా ఉన్నాయి చూడు, అసలు గ్యాప్ లేకుండా. దాంట్లో ఇల్లు మాదిరి పెట్టేసుకోవచ్చు దాన్ని నార్మల్గా అయితే ఎట్టుంటుంది చూడు కదా. ఆ పూల చెట్లు కూడా చూశారు కదా ఎంత బాగున్నాయో. చిన్న పూలు కానీ ఎంత స్టైల్గా పెట్టుకున్నారు చూడు, ఇంటి దగ్గర కనిపించడానికి రౌండ్గా.
కానీ ఈ పూల పేర్లు నాకు కూడా తెలీదు. సేమ్ మన మల్లెపూలు మాదిరి ఉన్నాయి. కానీ మీకేమైనా తెలిస్తే పూల పేర్లు నాకు కామెంట్ పెట్టండి మర్చిపోకుండా. కానీ లైక్ మాత్రం కొట్టుకుంటుందండి మర్చిపోకుండా. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా చూశారు కదా ఇంటి దగ్గర ఆ రోడ్డుకి కూడా రోడ్డు పొడవు తట్టని పెట్టుకొని ఉంటారు. చూడు ఈడు కూడా ఉన్నాయి గ్రీన్ యాపిల్. చాలా ఉన్నాయన్నమాట. కింద పడి కుళ్ళు కూడా పోతున్నాయి గ్రీన్ యాపిల్. కానీ ఇక్కడ తినేవాళ్ళు లేరు. మన సైడ్ అయితే దొరకను కానీ దొరకవు. చూడు మన సైడ్ రెడ్ యాపిల్స్ ఎక్కువ దొరుకుతాయి. గ్రీన్ యాపిల్ కొద్దిగా నాకు తెలిసి దొరకవు అనుకుంటున్నా. అక్కడ చూడు ఇంటి వెనక ఒక చిన్న గుడిసె మాదిరి ఉంది కదా, అది ఈవినింగ్ పూట వచ్చి కూర్చోవడానికి అనమాట. ఈవినింగ్ పూట వచ్చి బయట కూర్చొని బాగా ప్రశాంతంగా మాట్లాడుకుంటూ కూర్చుంటారు అనమాట. అట్లే ఇంటి కిటికీకి చూడు ఎట్లా పెట్టుకున్నారు పూల చెట్లు కూడా కిటికీ కూడా. కాకపోతే ప్రతి ఇంటికి కార్లు ఖచ్చితంగా ఉంటాయి, ఒకటో రెండో ప్రతి ఇంటికి. ఎందుకంటే ఇక్కడ స్నో పడుతుంది కాబట్టి మన సైడ్ మాదిరిగా బైకులు ఆటోలు వాడరు. ఇక్కడ ఎక్కువ కార్లే ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ స్నో పడుతుంది కాబట్టి అప్పుడు స్నో పడేటప్పుడు ఇంక బైకుల్లో తిరగలేము కదా, తడిసిపోతాము. అందుకనేసి కార్లు ఉంటాయి. ఇక పూల కుండీలు చూడు ఎట్టున్నాయో, వాటికి లైటింగ్ కూడా పెట్టారు. నైట్ పూట అయితే ఇంకా బాగా కనిపిస్తాయి ఆ లైటింగ్స్. చూడు ఆ బకెట్లలో పూల చెట్లు పెట్టి ఎంత నీట్గా ఇంటి దగ్గరికి ఎంత బాగా పెట్టుకున్నారు. అదే మన సైడ్ అయితే ఆ బకెట్లు ఉంటే ఏడ పడేస్తారు తెలీదు. అటు రోడ్డుకి కూడా పూల చెట్లు పెట్టేశారు. అలానే ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. అలానే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలానే మీరు సపోర్ట్ చేయండి. మీకు ఇంకా చాలా చాలా వీడియోస్ తీసి మంచి మంచి వీడియోస్ పెట్టి మీకు మంచి మంచి ప్లేస్లు లొకేషన్లు చూపించి మీకు మంచిగా ఎంటర్టైన్మెంట్ చేస్తాను అనుకుంటున్నాను. అలానే ఎంటర్టైన్ అవుతారు కూడా మీరు ఒకటే నాకు సపోర్ట్ చేయండి ఫుల్గా. నేను మీకు మంచి మంచి వీడియోస్ పెట్టి ఎంటర్టైన్ చేస్తాను మిమ్మల్ని. చూడు ఇదంతా ప్లేస్ ఎంత బాగుందో కదా. ఇల్లు ఇలాంటి ప్లేసులు మన సైడ్ మ్యాక్సిమం ఉండు. కాకపోతే ఇంటి దగ్గర కూడా సైలెంట్గా ఉంటుంది. పీస్ఫుల్గా ఉంటుంది అనమాట, ప్రశాంతంగా. మన సైడ్ అయితే గందరగోళంగా ఉంటుంది. అరుస్తూనే ఉంటారు పిల్లలు కానీ, లేకపోతే ఏదో ఒక సౌండ్స్ వస్తూనే ఉంటాయి. కానీ ఇక్కడ అట్లా ఉండదు, చాలా సైలెంట్గా ఉంటుంది అనమాట. అందుకని ఇక్కడ సూపర్గా ఉంటుంది ప్లేస్లు. చూడగానే అట్రాక్ట్ అయ్యే విధంగా ఉంటాయి అన్నమాట ఇక్కడ ప్లేస్లు మాత్రం. అందుకనే ఇలాంటి ప్లేస్లు ఉండాలి మనకి. చూడు ఎంత బాగుందో వ్యూ కూడా కదా. ఆ చర్చ్ కూడా ఎంత అందంగా కనిపిస్తుంది చూడు, సూపర్గా ఉంది చర్చ్ కూడా. చూడండి మొత్తం చూడండి. ఇంకా మీకు చాలా ప్లేసులు ఉన్నాయి, చాలా ప్లేసులు చూపిస్తా. నెక్స్ట్ వీకెండ్ కూడా ఉంది. ఆ వీకెండ్ పోయినప్పుడు చాలా వీడియోస్ చూపిస్తాను నేను, చాలా వీడియోస్ తీసి మంచి ప్లేస్లు. అక్కడ చూడు ప్రాక్టీస్ చేయడానికి వచ్చారనమాట. అమ్మాయిలు అబ్బాయిలు అందరూ వస్తారు. ఇక్కడ వచ్చి ట్రైనింగ్ తీసుకుంటారు, తర్వాత ప్రాక్టీస్ కూడా చేస్తారనమాట ఇక్కడ. ఇందాక చూపించా కదా అదే. నెక్స్ట్ వీడియో కూడా మంచిగా తీస్తాను. రేపు వీకెండ్ ఉంది మాకు, అప్పుడు బయటికి వెళ్తా. అప్పుడు ఇంకా మంచిగా తీయేస్తాను అనమాట మీకు మంచి మంచి వీడియోలు, మంచి మంచి లొకేషన్లు కూడా. ఇది వచ్చేసి బ్యారిక్ అనమాట. మేము ఉండే ఏరియా బ్యారిక్. ఇట్లా ఉంటుంది అనమాట ఇక్కడ. ఇంకా చాలా చూడండి ఎంత బాగుందో కదా, చూడడానికి చాలా అందంగా ఉంటుంది అనమాట. అలానే ఫ్రెండ్స్ నెక్స్ట్ సండే మాకు వీకెండ్ ఉంది. బయటికి పోవడానికి ఉండదన్నమాట టూర్కి. అప్పుడు టూర్ పోయినప్పుడు ఇంకా చాలా వీడియోస్ తీసి మీకు చూపించి మంచి ఎంటర్టైన్ చేస్తాను. మంచి ప్లేస్లు, మంచి లొకేషన్లు, ఇక్కడ ఎలా ఉంటుంది, ఇక్కడ క్లైమేట్లు అంతా మొత్తం మీకు చూపించి ఎక్స్ప్లెయిన్ చేసి నేను ఎంత ఎంజాయ్ చేశానో నాకంటే మీరు ఆ వీడియో చూసి ఇంకా ఎంజాయ్ చేసేటట్టు నేను చేస్తానని నమ్ముతున్నాను. మీరు కూడా నన్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను కూడా ఆశీర్వదిస్తారని అనుకుంటున్నాను. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అలానే షేర్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. వీడియోస్ ఖచ్చితంగా నచ్చుతాయి అనుకుంటున్నాను మీకు. అలానే మీరు సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ రూపంలో నాకు తెలియజేస్తే నేను ఆ సజెషన్స్ తీసుకుంటాను అనమాట మీ నుంచి. అలానే చూడండి ఇదంతా ప్లేస్ కూడా బయటికి పోవడానికి ఉంటుంది. అది ఈ దారి నుంచి అటు బయటికి పోయి ఆడ ఇందాక ఎర్ర బస్ వచ్చింది కదా, అట్లా పోతే ఆడ
కొండపైన కూడా ఇండ్లు ఉంటాయి, చాలా ఉంటాయి. ఆ కొండపైన నుంచి కూడా ఒకసారి మీకు తీసి చూపిస్తాను. కొండపైనకి వెళ్ళేసి ఆ వ్యూ కానీ ఎలా ఉంటుంది, కొండపైన ఇండ్లు కూడా ఎలా ఉంటాయి, చాలా నీట్గా ఉంటాయి, సైలెంట్గా ఉంటుంది. ఎవరింటి దగ్గర వాళ్ళు కంచె వేసుకొని బాగా నీట్గా పెట్టుకొని ఉంటారు. అవన్నీ కొండపైన ఉండే ఇండ్లు కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా కొట్టండి, ఎందుకంటే నేను ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇది చూడండి, ఇదేం పండు నాకు కూడా తెలీదు. ఈ పండు పేరు ఏమైనా తెలిస్తే మీరు కామెంట్ చేయండి, అవి కూడా తెలుసుకుంటాను నేను. ఇక్కడ చాలా రకాల పండ్లు ఉన్నాయి, కానీ నాకు కూడా తెలియదు ఆ పండ్లు ఏవనేది. అందుకని మీకు ఏమైనా తెలిస్తే మా కామెంట్ పెట్టండి, నేను తెలుసుకుంటా. చూడండి ఈ ప్లేస్ కూడా ఎట్టుందో. ఇక్కడ ఇల్లుగా సపరేట్గా ఉంటుంది, ఈ సైలెంట్గా ఉంటాయి ఇండ్లు. చూడు ఎంత నీట్గా కనిపిస్తాయి, ఎంత బాగున్నాయి. సైలెంట్గా ఉంటుంది అన్నమాట ప్రతి ఇంటితో. ఇల్లు చూడడానికి ఎంత అందంగా ఉందో, సింపుల్గా ఉంది, చూస్తేనే అట్రాక్ట్ అయ్యేటట్టు ఉంది కదా. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.